బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్ తో పాటు నాంపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. యూసఫ్గూడ, బోరబండ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వర్షం కురవటంతో వాహనదారులు మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా భారీ వర్షం అన్నది కురుస్తోంది హైదరాబాద్లో. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆఫీస్ ముగించుకొని ఇళ్లకు వెళ్లే వాహనదారులు మాత్రం ఈ వర్షంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండడంతో మెట్రో స్టేషన్ల కింద అలాగే చెట్ల కింద సైతం వారు వేచి చూస్తున్న పరిస్థితి. మరోవైపు వర్షం పడిందంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఇళ్లకు వెళ్లాలంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్టలో ఒక్కసారిగా భారీ వర్షం అన్నది కురుస్తోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్లో సైతం వర్షం కురుస్తోంది. అలాగే ప్రజలు సైతం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అంటే వాతావరణం ఒకసారిగా మారిపోవటం, ఒకసారిగా వర్షం కురవటంతో బయట వెళ్ళిన వారు అలాగే ఇళ్లకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరోవైపు ట్రాఫిక్ జామ్లో సైతం వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా స్టార్ట్ అయినటువంటి భారీ వర్షంతో ఆఫీస్ ముగించుకొని ఇళ్లకు వెళ్లే వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు మాత్రం ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మెట్రో స్టేషన్ల కింద అలాగే చెట్ల కింద వారు కొద్దిసేపు వేచి చూస్తున్నారు. మనకి తెలిసిందేదే అంటే నగరంలో వర్షం పడిందంటే చాలు ట్రాఫిక్ ఎంత మేర ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతుందో మనకు తెలిసిందే. దీంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అన్నది ఏర్పడుతోంది. ఆ ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాహనదారులు. ప్రధానంగా అంటే ప్రధాన కూడళ్ల వద్ద మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా మనకు కనిపిస్తోంది. కొన్ని దగ్గర మాత్రం ఆ ఫ్రీ ఫ్లోయింగ్ అన్నది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ, మణికొండ, దర్గా, అలాగే షేక్పేట్, ఇటు యూసఫ్ కూడా, అమీర్పేట్ అంటే ఇలా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కురుస్తోంది. అలాగే పలు ఇళ్లలోకి సైతం ఆ వర్షపు నీరు చేరుతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి ఇంకా చాలా కాలనీలు ఆ వరద నీటిలోనే నానుతున్నాయి. మరోసారి ఇప్పుడు భారీ వర్షం అనేది మొదలైంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కుషాయిగూడ, కాప్రా, ఏఎస్ఎం నగర్, చెర్లపల్లి, ముషీరాబాద్, చిక్కపల్లి, నల్గొండ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. వీటితో పాటు హిమాయత్ నగర్, అబేట్స్, కోటి, నాంపల్లి, మల్కాజ్గిరి, నీరెట్ తో పాటు మరొక ఇటు షేక్పేట్, మణికొండ, నార్సింగి, తొలిచౌకి, గచ్చిబౌలి, కోరుకొండ, కాజీగూడ వంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మరొక గంటన్నర పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం ఇటు జిహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే మరొక 3 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన అలర్ట్ లో హైదరాబాద్, రంగారెడ్డి వంటి కూడా ఎల్లో అలర్ట్లు ఉన్నాయి. అతి భారీ వర్షాలు పడకపోయినా కానీ మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక 45 నిమిషాల నుంచి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు అంటే
బయటికి వచ్చిన వాళ్ళు అలాగే కార్యాలయం నుంచి తిరిగి ఇంటికి వెళ్లేవారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పలు చోట్ల ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అనేది భారీగా ఏర్పడింది. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు సైతం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. నాంపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు హైటెక్ సిటీ, మణికొండ అంటే ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ ను సైతం జారీ చేసింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. అందుకు తగినట్లుగానే అంటే అవసరమైతేనే బయటకు రావాలని సూచించిన పరిస్థితి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురిసినటువంటి భారీ వర్షానికి ఇంకా కూడా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే నానుతూ ఉన్నాయి. ఇంకా ఇళ్లలోకి సైతం ఆ వర్షపు నీరు అనేది మరోసారి కురిసినటువంటి భారీ వర్షానికి వర్షం నీరంతా ఇళ్లలోకి వస్తుందని చెప్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు అన్నవి పడుతూ ఉన్నారు. మరోవైపు ఇటు వాహనదారులు సైతం ఇటు మెట్రో స్టేషన్ల కింద మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మెట్రో స్టేషన్ల కింద కొందరు అలాగే కొన్ని చెట్ల కింద కొందరు ఇట్లా సైడ్ కాపుకొని అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. వర్షం కొంచెం తగ్గిన తర్వాత బయలుదేరదామని. దీంతో ఆ ప్రయాణ సమయం పెరగడంతో పాటు వారు ఎక్కువగా ఈ ట్రాఫిక్ జామ్ లో కూడా వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కురుస్తోంది. మనం చూసామంటే ఉదయం నుంచి కూడా ఎంతో ఉక్కపోతతోటి ఉంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి వర్షం అన్నది స్టార్ట్ అయింది. పలు ప్రధాన కూడళ్ల వద్ద మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, ఇటు మణికొండ అలాగే హైటెక్ సిటీ, పంజాగుట్ట, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అయితే వర్షం కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అన్నది ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే నైట్ టైం చాలా మంది ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే టైం కాబట్టి ఎక్కువగా వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ ను సైతం జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, కొద్దిసేపటి క్రితం నుంచే భారీ వర్షం అనేది కురుస్తోంది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో. అయితే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్, అదే విధంగా సికింద్రాబాద్ ఈ ఏరియాలో భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. ప్రధానంగా మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అయితే గడిచినటువంటి వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో కూడా ఓ మోస్తారు నుంచి భారీగా వర్షం కురుస్తుంది. సాయంత్రం నుంచి కొంచెం జల్లులుగా ఉన్న గంటన్నర క్రితం నుంచి భారీగా వర్షం పడుతుంది. అనేక ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆదివారం కావడం, కొంత రోడ్లు రద్దీ లేకపోవడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు కొంత ఎక్కువగా లేకపోయినప్పటికీ వర్షం కారణంగా అయితే కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాల పరిధిలో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల పరిధిలో వర్షాలు రేపు సాయంత్రం వరకు కూడా విస్తారంగా కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాముడు, అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే రాబోయే రోజులు ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు? ఎటువంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఈ నెల 18 వరకు కూడా వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. అయితే
16, 17 తేదీల్లో కొంత వర్షం తక్కువగా ఉండొచ్చు అని చెబుతున్నప్పటికీ ఆ రోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు 18వ తేదీ వరకు అంటే మరొక 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మనం చూస్తే నారాయణపేట, అదేవిధంగా వనపర్తి, నాగర్ కర్నూలు ఈ జిల్లాల పరిధిలో దాదాపు 50% పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినప్పుడు రాష్ట్రంలో కూడా అధిక వర్షపాతమే నమోదైంది. ఇంకా మనకు చూస్తే మనకు ఈశాన్య ఋతుపవనాలు తిరిగి వచ్చేటువంటి టైంలో మరింతగా వర్షం పడేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ఈ వర్షం ప్రభావం మనం చూస్తే వచ్చే వారం మిడిల్ వరకు ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాముడు, మనకి తెలిసిందంటే హైదరాబాద్ లో చినుకు పడిందంటే చాలు ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోగలం. మరి భారీ వర్షం కురుస్తోంది అంటే ఎక్కడెక్కడ, అంటే ప్రధాన కూడళ్లు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ జామ్ సమస్య ఎక్కువగా ఉంటుంది? అంటే ప్రధానంగా ఈ రోజు సండే కావడం కారణంగా కొంత ట్రాఫిక్ సమస్య అయితే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరీ అంత హెవీ ట్రాఫిక్ కష్టాలు అయితే సిటీలో వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ కొంచెం భారీగానే వర్షం పడింది. మనం చూస్తే ఇటు ఎల్బీ నగరు, అదేవిధంగా హయత్ నగరు, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో మనం చూస్తే 2 సెంటీమీటర్ల నుంచి దాదాపు 5.5, 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా మనం చూస్తే మల్కాజ్గిరి సర్కిల్, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆనంద్ బాగ్, అదేవిధంగా నేరేడ్మెట్ ప్రాంతాల్లో 5.5, 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక బండ్లగూడ, హయత్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి బండ్లగూడకు సంబంధించి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మల్లాపూర్, కాప్రా సర్కిల్ పరిధిలో ఉండేటువంటి మల్లాపూర్ వార్డ్ ఆఫీస్ లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉప్పల్, చిల్కానగర్ ప్రాంతంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ సంబంధించి మెట్టుగూడ ఏరియాలో దాదాపు 3.5 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదు కావడం జరిగింది. ఇక సరూర్ నగర్ ప్రాంతంలో నాగోలు ఈ ప్రాంతానికి సంబంధించి సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కుత్బుల్లాపూర్ కు సంబంధించి గాయత్రి నగర్ ఈ ప్రాంతంలో 2.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినప్పుడు ఇటు మొత్తం ముషీరాబాద్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో అయితే 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక జూబిలీ, అదేవిధంగా ఖైరతాబాద్ ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ మాత్రమే వర్షపాతం నమోదైంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.